విజువలైజ్ యువర్ సక్సెస్ ఇన్ అడ్వాన్స్. మీ విజయాన్ని ముందుగానే ఊహించుకోండి. విజువలైజేషన్ అంటే ఏంటి? సింపుల్ గా చెప్పాలంటే విజువలైజేషన్ అనేది మనకు కావలసిన గోల్ ని లేదా విజయాన్ని మనసులో ఒక సినిమా చూసినట్టుగా చాలా క్లియర్ గా మరియు విశదంగా ఊహించుకోవడమే. ఇది ఏదో జరుగుతుంది అని ఆకాశంలో దీపాలు పెట్టడం కాదు. మనం కష్టపడబోయే ముందు, కష్టపడిన తరువాత ఆ ఫలితం ఎలా ఉంటుందో ఆ సక్సెస్ మూమెంట్ ని మనసులో ముందుగానే ఊహించడం, అనుభవించడమే విజువలైజేషన్. ఇదొక మానసిక సాధన. దీని ద్వారా మన లక్ష్యాన్ని సాధించడానికి మన మనసును, శరీరాన్ని సిద్ధం చేసుకోవచ్చు. ఉదాహరణకు, మీరు ఒక పెద్ద బిజినెస్ డీల్ గెలవాలనుకుంటున్నారు అనుకుందాం. ఆ డీల్ సక్సెస్ అయ్యాక మీ కస్టమర్ సంతకం పెట్టినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? మీరు మీ టీంతో కలిసి ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? ఆఫీస్లో ఆ రోజు వాతావరణం ఎలా ఉంటుంది? ఈ ప్రతి చిన్న డీటెయిల్ ని మీ మనసులో క్లియర్ గా చూసుకోవడమే అసలైన విజువలైజేషన్. ఇది విజయాన్ని చేరుకోవడానికి ఒక బ్లూ ప్రింట్ లాగా పనిచేస్తుంది. ఇక విజయాన్ని ఊహించుకోవడం ఎందుకు ముఖ్యం అనేది కూడా ఓసారి గమనిద్దాం. విజువలైజేషన్ మనకు చాలా రకాలుగా సహాయపడుతుంది. ముఖ్యంగా ఇది మన ఫోకస్ ని పెంచుతుంది, ప్రేరణను పెంచుతుంది మరియు ఆత్మవిశ్వాసాన్ని కల్పిస్తుంది. ముందుగా దీనికి సంబంధించి నంబర్ 1, ఇది క్లారిటీనిస్తుంది. ఇట్ ప్రొవైడ్స్ క్లారిటీ. చాలా మందికి గోల్స్ ఉంటాయి, కానీ వాటిని ఎలా సాధించాలో స్పష్టత ఉండదు. మీరు మీ విజయాన్ని స్పష్టంగా ఊహించుకున్నప్పుడు ఆ విజయాన్ని చేరుకోవడానికి ఎలాంటి యాక్షన్స్ తీసుకోవాలో, ఎలాంటి అవకాశాలను, ఎలాంటి ఆపర్చునిటీస్ ని ఉపయోగించుకోవాలో మీ మెదడు, మీ బ్రెయిన్ గుర్తించడం మొదలు పెడుతుంది. మీ గమ్యం ఎంత క్లియర్ గా ఉంటే మీ ప్రయాణం అంత సరళంగా, సులువుగా మారుతుంది. నంబర్ 2, ప్రేరణను పెంచుతుంది. ఇట్ బూస్ట్స్ మోటివేషన్. ఏదైనా లక్ష్యాన్ని చేరుకునే ప్రయాణంలో కష్టాలు రావడం సర్వసాధారణం, సహజం. అప్పుడు చాలా మంది నిరుత్సాహపడతారు. కానీ మీరు ముందే మీ విజయాన్ని ఊహించుకొని ఆ సంతోషాన్ని మీ మనసులో అనుభవిస్తే ఆ అనుభూతి మీకు ఎనర్జీ ఇస్తుంది. నేను దీనికోసమే కష్టపడుతున్నాను అనే ఆలోచన మిమ్మల్ని మరింత ముందుకు నడిపిస్తుంది. కష్టపడే శక్తిని, పట్టుదలను ఇది పెంచుతుంది. నంబర్ 3, ఆత్మవిశ్వాసాన్ని పెంచడం. ఇట్ ఇంక్రీజెస్ కాన్ఫిడెన్స్. మీరు ఒక పనిని రియల్ గా చేయకపోయినా దాన్ని మీ మనసులో చాలాసార్లు సక్సెస్ఫుల్ గా రిహార్సల్ చేసుకుంటే మీ మెదడు అది నిజంగా జరిగినట్టే ఫీల్ అవుతుంది. దీనివల్ల మీరు నిజంగా ఆ పని చేయాల్సి వచ్చినప్పుడు మీలో భయం తగ్గి నమ్మకం పెరుగుతుంది. నేను ఇది చేయగలను, ఎందుకంటే నేను ఆల్రెడీ దీన్ని మనసులో చేశాను అనే ఆత్మవిశ్వాసం కలుగుతుంది. ఇది ముఖ్యంగా ఇంటర్వ్యూస్, ప్రెజెంటేషన్స్ లేదా ముఖ్యమైన పరీక్షల ముందు చాలా బాగా పనిచేస్తుంది. ఇక విజువలైజేషన్ వెనుక ఉన్న సైన్స్. ద సైన్స్ బిహైండ్ విజువలైజేషన్. విజువలైజేషన్ అనేది కేవలం ఒక ఫీల్ గుడ్ టెక్నిక్ కాదు. దీని వెనుక బలమైన న్యూరో సైన్స్ కూడా ఉంది. మన మెదడు మనం నిజంగా ఒక పని చేస్తున్నప్పుడు మరియు మనం ఆ పనిని ఊహించుకుంటున్నప్పుడు కూడా దాదాపుగా ఒకేలా స్పందిస్తుంది. నంబర్ 1, న్యూరల్ పాత్వేస్. మనం ఏదైనా కొత్త స్కిల్ నేర్చుకుంటున్నప్పుడు మన మెదడులో కొత్త న్యూరల్ పాత్వేస్ అంటే నరాల మార్గాలు ఏర్పడతాయి. విజువలైజేషన్ చేసినప్పుడు కూడా మన మెదడులో ఆ పనికి సంబంధించిన న్యూరల్ పాత్వేస్ యాక్టివేట్ అవుతాయి. అంటే మీరు మానసికంగా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మీరు శారీరకంగా ప్రాక్టీస్ చేస్తున్నంత పనిని మీ మెదడు చేస్తుంది. అథ్లెట్స్, మ్యూజిషియన్స్ మరియు సర్జన్లు కూడా దీనిని తమ పనితీరును మెరుగుపరచుకోవడానికి ఉపయోగిస్తారు. నంబర్ 2, రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్, RAS. మన మెదడులో RAS అనే ఒక భాగం ఉంటుంది. ఇది మనకు ఏ సమాచారం ముఖ్యమో దాన్ని మాత్రమే ఫిల్టర్ చేసి మన దృష్టికి తెస్తుంది. మీరు మీ విజయాన్ని, గోల్ని పదే పదే విజువలైజేషన్ చేసినప్పుడు మీ RAS ఆ విజయాన్ని చేరుకోవడానికి సహాయపడే అవకాశాలు, సమాచారం మరియు వ్యక్తులను ప్రపంచంలో గుర్తించడం ప్రారంభిస్తుంది. ఉదాహరణకు, మీరు ఒక కొత్త కారు కొనాలని బలంగా అనుకుంటే మీకు రోడ్డు మీద అకస్మాత్తుగా ఆ కారే ఎక్కువగా కనబడటం మొదలవుతుంది. దీనికి కారణం మీ మెదడు ఆ కార్ డీటెయిల్స్ ని ముఖ్యమైనవిగా గుర్తించడం మొదలు పెట్టడమే. నంబర్ 3, భావోద్వేగాల పాత్ర. ద రోల్ ఆఫ్ ఎమోషన్. విజువలైజేషన్ లో కేవలం బొమ్మలు ఊహించుకోవడం సరిపోదు. ఆ విజయం సాధించినప్పుడు కలిగే సంతోషం, సంతృప్తి, గర్వం వంటి భావాన్ని కూడా అనుభూతి చెందాలి. ఎందుకంటే ఎమోషన్ అనేది మీ ఉద్దేశానికి, అంటే మీ ఇంటెన్షన్ కి ఇంధనం, అంటే ఫ్యూయల్ లాంటిది.
బలమైన సానుకూల భావోద్వేగాలను జోడించినప్పుడు మెదడు మరింత వేగంగా మరియు బలంగా ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రేరేపింపబడుతుంది. ఇక విజయాన్ని సమర్థవంతంగా ఊహించుకునే పద్ధతులు అంటే ఎఫెక్టివ్ మెథడ్స్ ఫార్ విజువలైజింగ్ సక్సెస్. దీనికి సంబంధించి కేవలం నేను సక్సెస్ అయ్యాను అని అనుకుంటే సరిపోదు. విజువలైజేషన్ పద్ధతిని కూడా పగడ్బందీగా పాటిస్తేనే మంచి రిజల్ట్స్ వస్తాయి. దీనికి సంబంధించి ముందుగా నంబర్ 1 స్పష్టమైన లక్ష్యాన్ని ఎంచుకోవడం. అంటే డిఫైన్ ఏ క్లియర్ గోల్. మీ విజయం ఎలా ఉండాలో అతి స్పష్టంగా ఉండాలి. నాకు మంచి ఉద్యోగం కావాలి అనడం కంటే 2026 జనవరి 1వ తేదీన నేను హైదరాబాద్ లో XYZ కంపెనీలో సంవత్సరానికి 15 లక్షల ప్యాకేజీతో సాఫ్ట్వేర్ టీమ్ లీడ్ గా పనిచేస్తున్నాను అని చాలా నిర్దిష్టంగా ఉండాలి. నంబర్ 2 5 ఇంద్రియాలను ఉపయోగించడం. ఎంగేజ్ ఆల్ 5 సెన్సెస్. మీ విజువలైజేషన్ నిజంగా అనిపించుకోవాలంటే మీ 5 ఇంద్రియాల అంటే కనులు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం ఈ 5 ఇంద్రియాల అనుభూతులను అందులో చేర్చాలి. ముందుగా చూపు అంటే సైట్. మీరు ధరించిన డ్రెస్, మీ కొత్త ఆఫీస్, మీ పేరున్న బోర్డు. సౌండ్ అంటే శబ్దం. కస్టమర్ లేదా బాస్ వెల్ డన్ అని అభినందించే మాటలు, ఆ కాన్ఫరెన్స్ హాల్లో చప్పట్ల శబ్దం. నంబర్ 3 స్పర్శ టచ్. మీరు మీ చేతిలో పట్టుకున్న అవార్డు యొక్క బరువు, కొత్త కార్ స్టీరింగ్ వీల్ యొక్క అనుభూతి. తరువాత స్మెల్ అంటే వాసన. మీ కొత్త ఆఫీస్ లేదా కారులోని సువాసన, సెలబ్రేషన్ లో కేక్ వాసన. నెక్స్ట్ రుచి అంటే టేస్ట్. విజయం సాధించిన తరువాత మీరు తాగే కాఫీ లేదా సెలబ్రేషన్ డిన్నర్ రుచి. ఇలా ఇంద్రియాలకు సంబంధించి అనుభూతులను మనం ఆస్వాదించాలి. ఇక నంబర్ 3 భావోద్వేగాన్ని అనుభూతి చెందడం అంటే ఫీల్ ద ఎమోషన్. ఇది అతి ముఖ్యమైన స్టెప్. మీ విజయాన్ని ఊహించుకోండి. అప్పుడు మీలో కలిగే ఆనందం మరియు గర్వాన్ని మీ గుండెల్లో బలంగా ఫీల్ అవ్వండి. మీ కనులు తెరచి ఉన్నా ఆ ఫీలింగ్ ని మీతో పాటు రోజు మొత్తం తీసుకెళ్ళండి. తర్వాత నంబర్ 4 యాక్షన్ తో జత చేయండి. కంబైన్ విత్ యాక్షన్. విజువలైజేషన్ అనేది కేవలం ఆలోచన మాత్రమే కాదు. ఆ ఆలోచన మిమ్మల్ని సరైన పని వైపు నడిపించాలి. మీ విజయాన్ని ఊహించుకున్న తరువాత ఈ రోజు నా లక్ష్యాన్ని చేరుకోవడానికి నేను ఏ చిన్న స్టెప్ వేయగలను అని ప్రశ్నించుకోండి. విజువలైజేషన్ మీ ప్రణాళికకు అంటే ప్లాన్ కు మార్గదర్శకం మాత్రమే. దానికి తగినట్టుగా కష్టపడడం మీ బాధ్యత. నంబర్ 5 ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ డైలీ. మీరు ప్రతిరోజు కనీసం 5 నుంచి 10 నిమిషాలు ఈ విజువలైజేషన్ కోసం కేటాయించాలి. ఉదయం నిద్రలేవగానే మరియు రాత్రి నిద్రపోయే ముందు ఈ ప్రాక్టీస్ చేయడం చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఆ సమయంలో మన ఉపచేతన మనస్సు అంటే సబ్ కాన్షియస్ మైండ్ చాలా రిసెప్టివ్ గా ఉంటుంది. కాబట్టి మీ లక్ష్యాలు మెదడులో బలంగా నాటుకుపోతాయి. ఇది బిలియనీర్ యొక్క మైండ్ సెట్. ఇప్పుడు చెప్పుకున్నట్టుగా నేను ఒకటే కాదు 2 కార్లు, కొన్ని ఫ్లోర్ల బిల్డింగ్ కట్టుకోవాలని ఊహించుకున్నాను అనడంలోనే బిలియనీర్ మైండ్ సెట్ ఉంది. ఈ మైండ్ సెట్ ఏం చెబుతుందంటే థింక్ బిగ్. పెద్దగా ఆలోచించండి. ఇంకా దీన్నే డ్రీమ్ బిగ్ అని కూడా అనుకోవచ్చు. మీ లక్ష్యాలు చిన్నవిగా ఉండకూడదు. వాటికి పరిమితులు అంటే లిమిట్స్ పెట్టకండి. మీరు ఊహించేంత పెద్ద లక్ష్యాన్ని మీరు సాధించగలరు. నంబర్ 2 భవిష్యత్తుపై దృష్టి పెట్టండి. ఫోకస్ ఆన్ ద ఫ్యూచర్. చాలా మంది తమ ప్రస్తుత పరిస్థితులను చూసి భయపడతారు. కానీ విజయం సాధించే వాళ్ళు తమ భవిష్యత్తు రూపాన్ని మాత్రమే చూస్తారు. నంబర్ 3 సంశయించకండి. డు నాట్ డౌట్. మీరు ఒక గోల్ ని బలంగా ఊహించుకున్న తర్వాత అది సాధ్యమవుతుందా లేదా అని అనుమానించకండి. మీ నమ్మకాన్ని స్థిరంగా ఉంచండి. మిత్రమా, ఆఖరిగా ఒక్క మాట. విజయం అనేది అదృష్టం వల్ల వచ్చేది కాదు. అది సన్నాహాల అంటే ప్రిపరేషన్ మరియు అవకాశాల అంటే ఆపర్చునిటీ కలయిక. ఈ ప్రిపరేషన్ లో మీ మెదడును, మీ మనసును ముందుగానే సిద్ధం చేయడమే విజువలైజేషన్ యొక్క ప్రధాన పాత్ర. అందుకే మీ విజయాన్ని ఇప్పుడే ఈ క్షణంలోనే చూడండి, అనుభూతి చెందండి మరియు దాన్ని సాధించడానికి చర్యలు తీసుకోవడం మొదలుపెట్టండి. అప్పుడు మీ విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు.